ఒరిజినల్ వీడియోస్ అవన్నీ వదిలేసి వీళ్ళు ఎందుకు చర్చ మొత్తాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ఏఐ అని? వీళ్ళు సమస్యని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. అందుకోసమే ఏఐ మీద నెట్టేసి చేతులు దొరుకుతుందాం అనుకుంటారు. అది వీళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు కోకాపేట్ భూముల్ని మరి మీరు వేలం వేశారు కదా బీఆర్ఎస్ ఆయనలో 100 కోట్ల ఎకరం అని చెప్పుకున్నారు కదా. భూముల అమ్మకం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. భరత్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, భూముల అమ్మకం అసలే చేయొద్దని ఎవరు అనరండి. అంత అమాయకులు ఎవరు లేరు. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం. డెఫినెట్ గా వనరుల సమీకరణ కోసం కొన్ని భూములు అమ్మాల్సి వస్తుంది. మాకు కూడా తెలుసు. మేమేమంటున్నామంటే ఈ భూమే దొరికిందా? మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా స్పష్టంగా చెప్పినారు, మీరు ఫ్యూచర్ సిటీ అని ఒక బ్రహ్మాండమైన సిటీ కడతామంటున్నారు. అక్కడ 14,000 ఎకరాలు గత ప్రభుత్వమే సేకరించి వీళ్ళకి పల్లెల్లో పెట్టించింది. అమ్మండి అక్కడ. మీకు నిజంగా వనరులే అవసరం అయితే అక్కడ అమ్మండి, ఎవరు వద్దన్నారు? అది వదిలేసి ఇక్కడ అడవి ఉన్న దగ్గర ఎందుకు అమ్మడానికి ట్రై చేస్తున్నారనేది మా ప్రశ్న. కాళేశ్వరం గురించి కూడా చాలా డిఫారెస్టేషన్ చేశారు. తర్వాత ఇక్కడ ఇంకా మిగతా ప్రాజెక్ట్ మల్లన సాగర్ ఇవన్నీ చోట్ల కూడా చేశారు మీరు. డెఫినెట్ గా మీకు దానికి కూడా జవాబు ఇస్తాను సార్. ఎప్పుడైనా మన పర్పస్ ఏంటిది అనేది ఇంపార్టెంట్. అంటే బెనిఫిట్స్ ఏమొస్తాయి, దానికి మనం ఏం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 400 ఎకరాలు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఐటీ పార్క్ అనేది ఒకటి బోగస్. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ట్రై చేస్తుంది మీడియాలో వార్తలు క్లియర్ గా వచ్చినాయి. వాళ్ళు ఈ 400 ఎకరాలని ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నారండి. తెచ్చుకునే ముందు ఏమని వార్తలు రాయించారు పేపర్లో అంటే, రైతు బంధు ఇవ్వడానికి తెస్తున్నాం ఈ 10,000 కోట్లు అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 10,000 కోట్లు తీసుకొచ్చి ఒక 2,000 కోట్లు మాత్రం రైతు బంధుకి ఇచ్చి మిగతా 8,000 కోట్లు కాంట్రాక్టర్ల పేమెంట్లకు వాడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రణాళిక ఏంటంటే, ఓన్లీ మార్ట్గేజ్ చేస్తే 10,000 కోట్లే వచ్చినాయి, కానీ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, వాటితో వీళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు అని అనుకుంటున్నారు. అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నాం ఏంటంటే, మీరు నిజంగానే ఆడ ఇరిగేషన్ ప్రాజెక్టు అట్లాంటిది ప్రజోపయోగ ప్రాజెక్ట్ కడతా అంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రాబ్లం ఏంటంటే దానికి కూడా చట్టాలు ఫాలో అవ్వాలి. ఆ రోజు కాళేశ్వరం కోసం ఒకవేళ చెట్లు తీసేస్తున్నా దానికి అన్ని రూల్స్ ఫాలో అయినాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ తీసుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ కూడా తీసుకున్నాం. వీళ్ళని కూడా ప్రాసెస్ ఫాలో అవ్వమనండి. దొంగల్లాగా అర్ధరాత్రి పూట పడి ఎందుకు తీసేస్తున్నారు చెట్లని? అంటే నేను ఇప్పుడు మీరు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఇక్కడ వాళ్ళు ఐటీ ఇండస్ట్రీస్ పెడతామని చెప్తున్నారు. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటారు. ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లకి ఎందుకు తాకట్టు పెట్టారో ఫస్ట్ అడగండి సార్, తర్వాత ఐటీ పార్క్ సంగతి మాట్లాడు. మీరు మీ ఆయనలో ఔటర్ రింగ్ రోడ్ తాకట్టు పెట్టారు కదా ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు. నేనేమంటున్నా అంటే ఔటర్ రింగ్ రోడ్ లో వన్యప్రాణులు లేవు, అది రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం చేసాం. వీళ్ళని కూడా రూల్ ప్రకారం చేయమంటున్నా సార్. మీరు తేడా అర్థం చేసుకోవట్లేదు. భూములు అమ్మొద్దు అనట్లేదు, భూములు తాకట్టు పెట్టొద్దు అనట్లేదు.